మిత్రులారా, ఈరోజు రాష్ట్ర సమితి విస్తృత సమావేశం జరుగుతుంది. రాష్ట్ర నలుమూలల నుండి 28 జిల్లాల నుండి 20 కేంద్ర కార్మిక సంఘాల నుండి కూడా ఎన్నికైనటువంటి ప్రతినిధులు ఈ యొక్క కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ కౌన్సిల్లో భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నాం. అందులో ప్రథమమైనటువంటిది, ఇంపార్టెంట్ అయినటువంటిది ఆగస్టు 18వ తేదీన ఈ రాష్ట్రంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు, అంగన్వాడీలు వేతనాల కోసం పోరాటం చేస్తున్నారు, మున్సిపల్ కార్మికులు వేతనాల కోసం పోరాటం చేస్తున్నారు, పిఆర్సీ కోసం ఎన్జిఓలు పోరాటం చేస్తున్నారు, అదేవిధంగా ఉపాధ్యాయులు పోరాటం చేస్తున్నారు, అనార్గనైజ్ సెక్టార్లో ఉన్నటువంటి ఆటో కార్మికులకి, అమాలీ కార్మికులకి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కమిటీలు ఏర్పాటు చేయాలని వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఇన్ని రకాల సమస్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే దాదాపు 12 సంవత్సరాలుగా 73 షెడ్యూల్లో వేతన సవరణే చేయలేదు. ఇన్ని 3 గవర్నమెంట్లు మారినా కూడా 73 షెడ్యూల్లో వేతన సవరణ జరగలేదు ఈ రోజు వరకు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలైనా కార్మిక రంగం పైన 1 గంట సమీక్ష కూడా నిర్వహించలేదు. దేశంలో సంపద సృష్టిస్తుంది, రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నది లక్షలాది మంది కార్మిక వర్గం, లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులు. ఇంతమంది ఉంటే వీరి గురించి 1 నిమిషం కూడా రివ్యూ చేయకుండా, సమీక్ష చేయకుండా, వీళ్ళకి ఏం చేయాలో ఆలోచన చేయకుండా కోరిక గాలికి వదిలేస్తా ఉంది. అందుకని వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తెచ్చేదానికి ఆగస్టు 18వ తేదీన పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని ఈ సమావేశంలో ప్రపోజల్ పెట్టాం, నిర్ణయిస్తుంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ కౌన్సిల్ తరఫున కార్మిక వర్గాన్ని పిలిపిస్తా ఉన్నాం. నా పేరు ఎస్ వెంకట సుబ్బయ్య, ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన ఈరోజు తీవ్రమైనటువంటి నిరసన తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇటీవల కాలంలో విశాఖపట్నంలో జరిగినటువంటి ఘోరమైనటువంటి ప్రమాదంలో 10 మంది కార్మికులు మరణించారు. మరి వాళ్ళకి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా 12వ పిఆర్సీ కోసం రాష్ట్రంలో అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈరోజు ఏఐటీసీ దాని మీద ఒక ప్రత్యేక పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకోబోతున్నాం. అదేవిధంగా ఈరోజు స్కీమ్ వర్కర్లకు, అంగన్వాడీ ఆశా కార్యకర్తల సమస్యలపైన, అదేవిధంగా మున్సిపాలిటీ, ఎలక్ట్రిసిటీ రంగాల కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలపైన కూడా పోరాటాలు రూపొందించబోతున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇటువంటి అన్ని రకాల సమస్యలపైన మరి స్పందించి న్యాయం చేయకపోతే రాబోయే కాలంలో తీవ్రమైనటువంటి ఉద్యమాలు సాగిస్తామని తెలియజేస్తున్నాం.